హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్. నేను బిఫోర్ వీడియోస్లో ఎన్టీ స్కాన్ గురించి మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఈ వీడియోలో మీతో డబుల్ మార్కర్ టెస్ట్ గురించి షేర్ చేసుకోబోతున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇన్ జనరల్గా మనకు ప్రెగ్నెన్సీ టైంలో క్యాజువల్గా అందరికీ కామన్గా అయితే 5 స్కాన్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ స్కాన్ వచ్చి వయబిలిటీ స్కాన్ అనమాట. ఇది 6 వీక్స్ టైంలో చేస్తారు. ఇందులో బేబీ హార్ట్ బీట్ అనేది ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది ఈ వయబిలిటీ స్కాన్లో. తర్వాత వచ్చి ఎన్టీ స్కాన్ అండి. ఈ ఎన్టీ స్కాన్ వచ్చి 11 to 14 వీక్స్ బిట్వీన్లో చేస్తారు. ఈ ఎన్టీ స్కాన్లో బేబీకి ఏదైనా డౌన్ సిండ్రోమ్ ఉందా, అలాగే బేబీకి నాజల్ బోన్ ఎలా ఫామ్ అయింది అనేది మాత్రం చెక్ చేస్తారు. తర్వాత థర్డ్ స్కాన్ వచ్చి డబుల్ మార్కర్ టెస్ట్ అండి. ఈ డబుల్ మార్కర్ టెస్ట్లో జనరల్గా మనకు ఏదైనా అవయవాలు లోపంగా ఉన్నాయా, ఏదైనా మేనరికం పెళ్ళిళ్ళు అలాగా ఉంటాయి కదండి, వాళ్ళకి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మాత్రం మనకు ఈ డబుల్ మార్కర్ టెస్ట్లో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదో డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు జనరల్గా చేయించుకోవాలని మాత్రం ఈ టెస్ట్ అయితే చేయించుకోవద్దండి. డబుల్ మార్కర్ టెస్ట్ ఇది చేసుకోవడం వల్ల చాలా యూజ్ అయితే ఉంది. మనకు బేబీ ఎలా ఉంది, బేబీ అంతా కరెక్ట్గా ఫామ్ అవుతుందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఈజీగా ఈ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఎన్టీ స్కాన్ అలాగే డబుల్ మార్కర్ టెస్ట్ అది ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయండి. ఈ 2 వాల్యూస్ని వాళ్ళు మెజర్ చేస్తూ మనకైతే రిజల్ట్ని ఇస్తారు. చాలా అక్యూరేట్గా వస్తాయి ఈ రిజల్ట్స్ అనేది. అంతేకాకుండా ఈ డబుల్ మార్కర్ టెస్ట్ ద్వారా 70 to 75% రిజల్ట్ అనేది అక్యురసీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్కాన్ వచ్చి ఆల్మోస్ట్ 19 to 20 వీక్స్ మధ్యలో తీస్తారు. టిఫా స్కాన్ అనమాట. ఈ టిఫా స్కాన్లో బేబీకి అవయవాలు కరెక్ట్గా ఫామ్ అయినాయా లేదా అనేది చెక్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి అరౌండ్ 28 వీక్స్ అలాగా మనకు డాప్లర్ స్కాన్ అనేది ఉంటుందండి. ఈ డాప్లర్ స్కాన్లో మెయిన్గా బేబీ బ్లడ్ సప్లై ఎలా ఉందో మనకు తెలుస్తుందండి. నెక్స్ట్ స్కాన్ వచ్చి అరౌండ్ అంటే ఇది లాస్ట్ స్కాన్ అనమాట 36 వీక్స్లో. ఈ 36 వీక్స్లో మనకి గ్రోత్ స్కాన్ అనేది చేస్తూ ఉంటారు. ఇందులో మనకు బేబీ ఎలా గ్రోత్ ఉంది, మనం డెలివరీకి రెడీగా ఉన్నామా లేదా అనేది మాత్రం ఈ గ్రోత్ స్కాన్లో పక్కాగా తెలుస్తుంది. జనరల్గా ఈ 5 స్కాన్స్ అయితే అందరికీ కామన్గా ఉంటాయి. మనకు అలా కాకుండా ఏదైనా మన ప్రెగ్నెన్సీలో ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే, మనకి ఏదైనా మెడికల్ హిస్టరీ ప్రకారం ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నట్లయితే డాక్టర్స్ అయితే మనకి ఎక్స్ట్రా స్కాన్స్ అయితే అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు అడ్వైస్ చేస్తారంటే ఏదైనా ప్రెగ్నెన్సీ లేడీకి ఏదైనా షుగర్, బీపీ, థైరాయిడ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మనకి ఎక్స్ట్రా స్కాన్స్ అయితే అడ్వైస్ చేస్తారనమాట. నా ప్రెగ్నెన్సీలో కూడా నాకు థైరాయిడ్ ఉందండి. అందుకనే నేను ఖచ్చితంగా ఈ డబుల్ మార్కర్ ఇంకా ఎక్స్ట్రా స్కాన్స్ కూడా చేయించుకున్నాను. వాటి గురించి కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఈ డబుల్ మార్కర్ టెస్ట్ ఎందుకు లేని మాత్రం తీసి పడేయకండి. చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. బేబీ ఎలా ఉంది అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మనకి. ఎర్లీ స్టేజెస్లోనే మనం బేబీ గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో అందరూ తప్పకుండా చేయించుకోండి. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ఈ డబుల్ మార్కర్ టెస్ట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి. నేను చేసుకున్న ఏరియాలో వచ్చి 2500 దాకా అయ్యింది, ఓన్లీ డబుల్ మార్కర్ టెస్ట్ మాత్రమే. ఇప్పుడు నేను తీసుకున్న డబుల్ మార్కర్ టెస్ట్ గురించి మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు మనం డబుల్ మార్కర్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. జనరల్గా అయితే ఈ టెస్ట్ ముందు ఎవరికి సజెస్ట్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడైతే చాలా కామన్ అయిపోయిందండి. బేబీ ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు, బేబీ సరిగ్గా ఎదగడం లేదు అన్న వాళ్ళకు మాత్రం ఇదైతే సజెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. లేదా మెడికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ టెస్ట్ని అయితే సజెస్ట్ చేస్తారు. బట్ ఇప్పుడైతే చాలా కంపల్సరీ అయిపోయింది డబుల్ మార్కర్ టెస్ట్ అనేది. ఇది జనరల్గా బ్లడ్ టెస్ట్ అనమాట. మనకు అప్రాక్సిమేట్గా 3 to 4 ml బ్లడ్ అయితే తీసుకొని ఈ టెస్ట్ అనేది చేస్తారు. ఈ టెస్ట్కి మెయిన్గా ఎన్టీ స్కాన్ వాల్యూస్ కూడా కంపేర్ చేస్తూ ఈ టెస్ట్ అయితే చేస్తారు. నాకైతే 11 to 12 వీక్స్ మధ్యలో అయితే ఈ సజెస్ట్ చేశారు ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అనేది.
నాకు బోత్ ఎన్టీ స్కాన్ డబల్ మార్కర్ ఒకేసారి చేయించుకోమన్నారు. ఎన్టీ స్కాన్ వచ్చి అబ్డామినల్ స్కాన్ కదండి, ఈ డబల్ మార్కర్ టెస్ట్ వచ్చి బ్లడ్ టెస్ట్ అనమాట. ఈ రిజల్ట్ రావడానికి అయితే నాకు 1 వీక్ టైం అయితే తీసుకున్నారు. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే నాకు అరౌండ్ 2500 దాకా అయ్యింది. ఒక్కొక్క ఏరియాని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. మెయిన్గా ఈ డబల్ మార్కర్ టెస్ట్లో మనకి ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా తెలుస్తాయండి. ఇది ఒక 70-75% మాత్రమే అక్యురసీ ఉంటుంది ఈ డబల్ మార్కర్ టెస్ట్ అనేది. అదే డబల్ మార్కర్ టెస్ట్ వాల్యూస్ని ఎన్టీ స్కాన్ వాల్యూస్ని కంపేర్ చేస్తూ మనకైతే రిజల్ట్ చూస్తే మాత్రం 90-98% అక్యురసీ అనేది తెలుస్తుందండి. అందుకే రెండు వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఒకేసారి. అప్పుడైతే మనకు వాల్యూస్ అనేది అక్యురేట్గా వస్తుంది. ఇందులో ప్లాస్మా ప్రోటీన్ ఏ అన్నమాట. ఈ వాల్యూస్ మెయిన్గా ఈ బీటా హెచ్సిజీ వాల్యూస్ని కంపేర్ చేస్తారు ఈ డబల్ మార్కర్ టెస్ట్లో. ఈ డబల్ మార్కర్ టెస్ట్లో పేషెంట్ కొంచెం పర్సనల్ హిస్టరీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటంటే నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఇలాంటివి అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ డబల్ మార్కర్ టెస్ట్ మెయిన్గా ఏజ్ ఫ్యాక్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. చూసారా, ఇది నా డబల్ మార్కర్ టెస్ట్ అనమాట. నాకైతే ఏ రిస్క్ లేదు, లో రిస్క్ అని అయితే వచ్చింది. నాకు ఎందుకు సజెస్ట్ చేశారంటే నాకు ప్రీవియస్గా 2 అబార్షన్స్ అయ్యాయి కదండి. సో అందుకని నేను కూడా ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు, చేసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపించాను. మేడం కూడా ఖచ్చితంగా చేయించుకోమన్నారు మా డాక్టర్ అయితే. చూసారా, 1:10,000 రేషియో అంటే 10,000 మందిలో ఎవరికో ఒక్కరికే ఈ రేషియోలో వచ్చిందంటే లో రిస్క్ అనమాట. ఎక్కడో 1% మాత్రమే రిస్క్ ఉంది అని. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మన ఏజ్ అన్నీ చూసారండి. మెయిన్గా ఈ డబల్ మార్కర్ టెస్ట్ అనేది అబౌవ్ 30 ఇయర్స్ 35 ఇయర్స్ ఏజ్ ఉండే వాళ్ళకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీ అనేది ఏజ్ ఫ్యాక్టర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. చూసారా, ఇలాగా గ్రాఫ్ రూపంలో మనకైతే ఈ వాల్యూస్ ఇస్తారనమాట. ఇక ట్రైజోమీ 13, 18 అని ఉంటుందండి. ఇది ఎన్టీ స్కాన్ వాల్యూస్తో ఖచ్చితంగా కంపేర్ చేస్తారు. మన ఎన్టీ స్కాన్ వాల్యూస్ కూడా ఇక్కడ చూపిస్తారు. ఆ ఎన్టీ స్కాన్లో మెయిన్గా ఈ న్యూకల్ ట్రాన్స్కొలెన్సీ ఉంటుంది కదండి, ఆ వాల్యూస్ని, అలాగే నాజల్ బోన్ ప్రెజెంట్ ఉందా లేదా అది కూడా ఇక్కడ కంపేర్ చేశారనమాట. నాకు ఈ టెస్ట్ చేసినప్పుడు 11 వీక్స్ 6 డేస్ అనమాట. నాకైతే ఏ రిస్క్ లేదని వచ్చింది. చూసారా, ఇది కట్ ఆఫ్ అనమాట. నాకైతే లో రిస్క్ అని వచ్చింది. ఈ బ్లాక్ది చూసారా ఇండికేషన్, ఇదే అనమాట నా వాల్యూ. ఈ కట్ ఆఫ్ కన్నా క్రాస్ అయితే స్క్రీన్ పాజిటివ్ అని వస్తుంది. స్క్రీన్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ డాక్టర్ని సంప్రదించి ఏదైనా మెడికేషన్ ఉంటే, లేదంటే ఫర్దర్గా దీని తర్వాత కూడా ఫర్దర్గా 3 మార్కర్ టెస్ట్ అని ఉంటాయండి, అవి కూడా చేయించుకోవచ్చు. తర్వాత బేబీకి డైరెక్ట్గా ఉమ్మనీరుతో టెస్ట్ చేసి ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేస్తూ ఉంటారు, అవి కూడా ఉన్నాయండి ఫర్దర్ టెస్ట్లు. ఇదైతే స్క్రీన్ నెగటివ్ అండి నా రిపోర్టు. కొంతమందికి స్క్రీన్ పాజిటివ్ అని వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు పాజిటివ్ చూసి ఏం భయపడకండి. మీ గైనకాలజిస్ట్ని కలిసి ఫర్దర్గా మీరు ఏం కాంప్లికేషన్స్ లేదు అంటే ప్రెగ్నెన్సీ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు హ్యాపీగా. చూసారా, నాకైతే ఏ రిస్క్ లేదు, లో రిస్క్ అని వచ్చింది. మెయిన్గా ఎన్టీ స్కాన్ వాల్యూస్ అలాగే ఈ డబల్ మార్కర్ టెస్ట్ అనేది 2 రిలేటెడ్గా చెక్ చేస్తారండి వాల్యూస్. 2 వాల్యూస్ని కంపేర్ చేస్తూ మనకైతే రిజల్ట్ని అయితే ఇస్తారు. చాలామంది ఈ మేనరికం పెళ్ళిళ్ళు అలాగా చేసుకుంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ చూపిస్తుంది. నార్మల్ వాళ్ళకి అందరికీ నార్మలే వస్తుంది. ఇది నా ప్రీవియస్ ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అండి. దీన్ని ఎలా రీడ్ చేయాలనేది నేను
ప్రీవియస్గా ఒక వీడియో చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. నేను మెయిన్గా ఇవన్నీ షేర్ చేసుకోవడం, ఎవరైనా రీసెంట్గా ప్రెగ్నెంట్ అయి ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతాయని. చూసారు కదండి, ఇదే అండి డబల్ మార్కర్ ఇంకా ఎన్టీ స్కాన్ గురించి. ఫర్దర్గా నాకు ఇంకా ఏమేమి స్కాన్స్ చేశారు, నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఆ ప్రాబ్లమ్స్ని ఎలాగా ఓవర్కమ్ చేశాను, ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను అనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడండి. జనరల్గా అందరికీ మ్యాక్సిమం 5 to 6 స్కాన్స్ ఉంటాయి ఓవరాల్ ప్రెగ్నెన్సీలో. లేదు మనకి ఏదైనా మెడికల్గా బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మెడికల్ హిస్టరీ దాన్ని బట్టి కూడా మనకు స్కాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయండి. ఏదైనా పేషెంట్కి షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ అలాంటి ఇష్యూస్ అయితే ఉంటే మాత్రం స్కాన్స్ అనేది రెగ్యులర్గా ఇంక్రీజ్ అవుతాయి. నాకు కూడా బీపీ అయితే ఉన్నింది. స్టార్టింగ్ ఒక 4th మంత్ నుంచి అలాగే బీపీ అయితే స్టార్ట్ అయ్యింది. నాకు కూడా చాలా స్కాన్స్ జరిగాయండి. నేను తప్పకుండా నా రిమైనింగ్ స్కాన్స్ కూడా నేను ఫర్దర్గా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే లాస్ట్ 8th మంత్ వచ్చేసరికి నాకు జెస్టేషనల్ డయాబెటీస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అది కూడా నాకు చాలా సివియర్గా 230, 240 కూడా వెళ్ళిపోయింది. దానికి నేను ఏమేమి బ్లడ్ టెస్టులు చేయించుకున్నాను, ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, ఎలాంటి ట్యాబ్లెట్స్ మెడికేషన్స్ తీసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియోస్ అయితే కంపల్సరీగా చూడండి. ఎంతో కొంత నా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏముంది, మాకంతా హెల్త్ బాగానే ఉంది కదా, ఎందుకు ఈ టెస్ట్లు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి. ఖచ్చితంగా అందరూ చేయించుకోండి. ఇప్పుడు చాలా మ్యాండేటరీ అయిపోయింది డబల్ మార్కర్. కొద్దిమందికి అయితే ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, చెప్పాను కదండి స్క్రీన్ పాజిటివ్ అలాగా వస్తే ట్రిపుల్ మార్కర్ కూడా ఉంటుంది ఈ టెస్టుల్లో, అవి కూడా చేయిస్తూ ఉంటారు. మనకే సేఫ్ అండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు. ఇవన్నీ ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్స్ అనమాట. నా నెక్స్ట్ ట్రైమిస్టర్ స్కాన్స్ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. చూసారు కదండి డబల్ మార్కర్ టెస్ట్ గురించి. అందరూ తప్పకుండా ఈ టెస్ట్ని అయితే కంపల్సరీగా చేయించుకోండి. నా బిఫోర్ ప్రెగ్నెన్సీ వీడియోస్ అలాగే ఎన్టీ స్కాన్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేయండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం, కొత్తగా ఎవరైనా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకు తప్పకుండా యూజ్ అవుతుందని మాత్రం నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగా యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్. బాయ్.